యా ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, డెఫినెట్లీ. అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు ఏంటి? జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డైరెక్టర్ గారు యదువంశి గారు, ఈ పోస్టర్లో చూస్తే 11 మంది ఉన్నారు, ఆ పోస్టర్లో కూడా 11 మంది, అక్కడ వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు. ఏమయ్యారు ఇంకొకరు? మిస్ అయ్యాడండి ఫోటోషూట్లో. ఫోటోషూట్లో మిస్ అయ్యారా, సినిమాలో మిస్ అయ్యారా? ఎవరో లేనట్టు, ఒక్కరు కాదండి, ఇద్దరు లేనట్టున్నారు. 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నారండి. లెక్క పెట్టి అడుగుతున్నా. ఆ, అంటే సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలో ఇదవుతుంటారు కదా, అలా ఏమన్నా అయ్యారా ఏంటని? అయ్యేం లేదండి. అది సినిమాలో ఒక మంచి విషయం. మీరు ఒక టీజర్లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ 10 మంది ఒక చోటుకు వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా 10 మంది ఉన్నారు. అక్కడ కూడా 10. ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు. ఓకే, అది నేను రివీల్ చేశానండి. ఇంక అంతకుమించి నేను చెప్పలేను. ఓకే. ఇంకోటి, ఈ గొర్రెలు సాంగ్లో మా ఎలక్షన్ టైంలో మందం మీద ఎవరు అంటే A1 గడు అమ్ముతున్నాడు కదా, ఆ A1 ఎవరు? సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి, రమణ భార్గవ్ గారు అని. ఆయన పేరు ఏమనగా పెట్టామండి. అంతకుమించి అంతేనే, ఇంకా వేరే ఇంటెన్షన్ ఉందా? అది టీచర్ గారు మీరు చెప్పండి. సార్ అలాంటిది ఏం లేదు, A1 అని పెట్టాడు, నాకు కూడా తర్వాత ఆ పాటలోనే తెలిసింది. సార్ అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు A1 అని చాలా పేపర్లో రాశారు కదా, A1 అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటని? నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో, నాకైతే చెప్పలేదు. మరి మా వాసి ఏ ఇంటెన్షన్ నా మరి అయ్యి ఉండొచ్చు, మరి తెలియదు నాకది. లేదు లేదు, ఇప్పుడుది కాదండి. అప్పుడు కూడా A1 ఉన్నారు. అది 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 మీడియా మీరు చెప్తున్నారు, మేం కాదు. అంటే ఏం లేదు సార్, A1 అంటే ఊరిలో ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి. ఆ ఒకడు ఆ ఊర్లో ఏదో పని చేసినా కానీ ఆడి పేరు ఉంటుంది. ఆడు అందుకని ఆడు A1 అంటారు. అంతే, మా ఊర్లో ఒక A1 గాడు ఉన్నాడు, అలా మీ ఊర్లో కూడా ఒక A1 గాడు ఉంటాడు. ఊర్లో ఏదో పని చేసినా ఆడు ఉంటాడు. అలాగా సుధాకర్ క్యారెక్టర్, అందుకని నేను A1 అన్నాను. అంతకుమించి వేరే ఇంటెన్షన్స్ లేవు, అంతే. అనుదీప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. హాయ్ బ్రో. హలో సార్. కంగ్రాట్స్, సూపర్ గా ఉన్నాయి సాంగ్స్. Thank you అంటే so మీరు హనుమాన్కి ముందే కమిట్ అయ్యి ఉన్నారు, మ్యూజిక్ హిట్టింగ్స్ అయితే జరిగాయి అన్నారు. అవును సార్. సో అప్పుడే చేశారా ఈ గొర్రెలు అనే సాంగ్ ట్యూన్? అప్పుడే కట్టారా, లేదు అంటే తర్వాత చేశారా? ఆల్మోస్ట్ ఒక 10 పాటలు ఉన్నాయి సార్. అది చేసిన లాస్ట్ పాట గొర్రెల పాట సార్. ఈ గొర్రెల పాట వలన అంటే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయింది, పొలిటికల్లీ కొంచెం అవేర్నెస్ వచ్చింది. అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ రూరల్ ఏరియాల్లో అన్ని పాట బాగా ప్రచారంలోకి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న అంటే బెంగళూరు, చెన్నై అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓట్ వేయడానికి వచ్చారు, వాళ్ళందరూ డిస్కస్ చేశారు, అందరిలోకి బాగా పాపులర్ అయింది. ఇది ముందే ఊహించారా ఇంత బాగా వెళ్తుందని? ఈ సాంగ్ వెనకాల ఊహించలేదు సార్. ఈ సాంగ్ వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? ఆయన రాసిన స్టోరీ సార్, ఆయన కథలోనే ఉంది అదంతా. కథలోనే పార్ట్ ఆఫ్ ఇది. సో దాన్ని మేము సాంగ్గా చేసాం అంతే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వంశీ గారు, సరే మీ టైటిల్ కూడా బాగుంది. సో టైటిల్లో ఒక ఇది కనిపిస్తుంది. అవును సార్, అర్థమైంది. ఆయన కొంచెం ఏదన్నా కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు, ఊర్లో ప్రతి ఊర్లోనే ఉంటుంది అది. లేదు సార్, సినిమా చూసి మనకి ఊళ్ళల్లో అంతే. అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు పైన. లేదండి, అంటే అంబేద్కర్ గారు మన జీవితంలో ఒక పార్టే సార్. ఆయన గురించి కాంట్రవర్సీ ఏం కాదు సార్. ఆయన మన జీవితంలో అందరికీ తెలియకుండా ఒక పార్ట్. ఆయన పెట్టుకోవడంలో తప్పే ఉందండి, అంతే, అంతకుమించినది. ఒక ఊరిలో మన గాంధీ గారి బొమ్మ ఉంటుంది, రామారావు గారి బొమ్మ ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, అలాగే అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది. మా కథలో ఆయనది కూడా ఒక పార్ట్ ఉంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అలాగే సో సైకిల్ బొమ్మ కూడా ఉంది కదా. ఏంటి సార్? సైకిల్ బొమ్మ కూడా ఉంది కదా. చిన్నప్పుడు సైకిల్లో తిరుగుతాం కదండి, మీరు తిరగలేదా సార్ చెప్పండి? చిన్నప్పుడు నేను తిరిగాను, బోల్డ్ సార్ పడ్డాను కూడా, అంతే. సో 11 మంది లైఫ్ అంటే ఊర్లో మనకి చాలా జరుగుతాయి, చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది. ఇదంతా అంటే 11 మంది లైఫ్ 30 yearsని ఇంక్లూడ్ చేసి పెట్టాను. 2.5 hours చెప్పేటప్పుడు మీకు కంప్రెస్ చేసినప్పుడు ఏ పాయింట్స్ బాగా హైలైట్ చేశారు? అంటే 2.5 hours చెప్పాలంటే చాలా కష్టం, చాలా లైఫ్ ఉంటుంది. సో ఇప్పుడున్న వెబ్ సిరీస్లు కూడా సేమ్ బడ్జెట్లు ఉన్నాయి, ఎక్కువ 5 hours 6 hours కూడా చెప్పొచ్చు. కానీ మీరు 2.5 hours చెప్పేటప్పుడు కొన్ని మిస్ అవ్వచ్చు. సో ఏ పాయింట్స్ మీరు బాగా గ్రిప్పింగ్ ఉన్నాయి? ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ కమిటీ కుర్రోల్ సినిమా చేయడానికి? ఇన్స్పిరేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్ సార్.
కంప్లీట్లీ ఇది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ సార్. ఈ 30 ఏళ్ళ జర్నీలో వీళ్ళ స్నేహంలో జరిగిన ఆనందాలు, ఉత్సాహాలు, ప్రేమలు, వాళ్ళ తప్పులు, పొరపాట్లు, ఈ సర్దుకునే ఆ 30 ఇయర్స్ జర్నీయే కథ సార్. సో వాళ్ళ ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా బాగా చెప్పాం కూడా 2.5 అవర్స్లో మీరు అడిగినట్టు ఆ 30 ఏళ్ళు ఏం చెప్పామో అది ప్యూర్గా మేము అనుకున్నట్టు దాంట్లో చెప్పగలిగాం సార్. అంతే సార్. నిహారిక గారు హాయ్ అండి. హలో మీ ఫ్యామిలీ అంతా సో హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా పవన్ ఉన్నా. కళ్యాణ్ ఇట్స్ గారు. బిన్ అ గ్రేట్ ఇయర్. సార్ చిన్న కథ అంటే చిన్న సినిమా అని చెప్పి మీ దగ్గరికి వచ్చా ఉన్నారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా డిస్కషన్స్లో ఉంది. కానీ మా రాను సినిమా సాంగ్స్ హిట్ అవ్వడం అనేది పెద్ద సినిమా అయింది. ఇప్పుడు బాగా అయింది. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాను అంటున్నారు. సో ఈ కథను నమ్మడానికి ఫస్ట్ అంటే కొత్త డైరెక్టర్ ఇంతకుముందు ఎక్కడ పనిచేయలేదు అని చెప్పారు. సో ఈయన నమ్మి అంటే కథను నమ్మారా లేకపోతే డైరెక్టర్ని నమ్మి ఈ ప్రాజెక్ట్లో మీరు ఎంటర్ అయ్యారా? ఇద్దరిలో ఎవరైనా ఒక్కరిని నమ్మడం కుదరదండి. డైరెక్టర్ గారు చెప్పిన కథను నమ్మాను అండ్ ఆయన విజన్ నాకు కనపడింది ఆయన ఇచ్చిన నరేషన్లో. సో అందుకని డెఫినెట్గా ఇట్స్ నాట్ అ బ్లైండ్ గెట్ గో. ఎందుకంటే కథ బాగుంది అండ్ మా బ్యాకింగ్ ఉంటే, లేకపోతే మా ప్రొడ్యూసర్ గారి బ్యాకింగ్ ఉంటే, విత్ అ గుడ్ టీమ్ ఐ థింక్ వీ కుడ్ మేక్ దిస్ అ బెటర్ ఫిలిం. వీ కెన్ మేక్ ఇట్ అ బిగ్ ఫిలిం అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్స్ పెరగలేదు. మాకు సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత బడ్జెట్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వి వెంట్ ఆన్ బోర్డ్. ఆల్ ది బెస్ట్. ఫణి గారు. థ్యాంక్ యూ సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకటే చిన్న కథ నుంచి పెద్ద కథగా ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళింది. సో ఇది ముందు ఊహించారా? ఎంత కష్టం దీని వెనకాల ఎంత కష్టపడ్డారు అంటే ఈ కథను అక్కడ వరకు తీసుకురావడం? సార్ యాక్చువల్లీ నాకు వంశీ అప్రోచ్ అయినప్పుడు ఈ కథ ఆల్రెడీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు విన్నారు. ఓకే, సో విని ఆయనకు కూడా నచ్చింది ఈ కథ. బట్ బికాజ్ హీఈస్ అ వెరీ బిజీ మ్యాన్ ఎట్ దట్ టైం, పాలిటిక్స్లో ఎదిగాడు కాబట్టి ఏదో విధంగా నా అదృష్టం నా దగ్గరికి వచ్చి వంశీ కథ చెప్పగానే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, నా చైల్డ్హుడ్ నుంచి నేను నా జీవితంలో అనుభవించిన అన్నీ నాకు ఈ కథలో కలిగాయి. అంటే ఓ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ విడిపోతే ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఈగోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన ఊర్లో మన వీధిలో ఆ పెద్దలు ఎలా మనతో బిహేవ్ చేస్తారు, ఆ పెద్దల మధ్యన గొడవలు అయితే ఎలా ఉంటాయి. సో ఇవన్నీ బేసిక్ కనెక్ట్ ఏదైతే మన విలేజెస్లో మనం రెగ్యులర్గా చూస్తామో ఆ కనెక్ట్ అంతా ఈ కథలో ఉంది సార్. అండ్ బడ్జెట్ వంశీ అంటే యాజ్ ఎ డైరెక్టర్ నార్మల్గా ఏంటంటే అవుట్డోర్ బడ్జెట్ డబుల్ అవుద్ది. ఓకే, అది వాళ్ళకి తెలియదు. సో అవుట్డోర్ 90% అవుట్డోరే తీసాం కాబట్టి బడ్జెట్ వీ వర్ వెరీ క్లియర్. అండ్ దెన్ బడ్జెట్ ప్లానింగ్లో కూడా వెన్ ఎవర్ వీ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ వీ హ్యాడ్ మీటింగ్స్ అండ్ ఇమీడియట్లీ సొల్యూషన్స్ వచ్చాయి. ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. ఈ సినిమాకి ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతే జాగ్రత్తగా నిహారిక అండ్ రమేష్ గారు ప్లాన్ చేసి అంతే మనం బడ్జెట్ పెట్టాలి, అలాగే చేయాలని చెప్పి నీట్గా ప్లాన్ చేశారు. ఈ రోజుకి వీ హ్యావ్ నో కన్స్ట్రెయింట్స్ ఆన్, అంటే ఎక్స్ట్రా బడ్జెట్ ఏమీ అవ్వలేదు. హర్ ప్లానింగ్ వాజ్ వెరీ నైస్. అండ్ మా అంటే తక్కువ వాళ్ళ ప్రమోషన్ వేరు, వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ సెలబ్రిటీ. సో మా ప్రమోషన్స్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ అవుతాయి. అండ్ దెన్ వీఆర్ షీ ఈస్ దేర్. సో యునో ఇట్ ఈస్ మచ్, అంటే ప్రమోషన్లోనే బడ్జెట్ చాలా తగ్గిపోయిందండి యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక. మణిగారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉంటారు. ఆయన సినిమా కథలో ఆయన పూర్తిగా వినరు, జస్ట్ పాయింట్ నమ్మితే డైరెక్టర్ చేసి అంటారు. బట్ ఈ సినిమా కథ ఆయనకి చెప్పించడానికి అంటే ఆయన రీజన్ ఏంటి? విన్నారా, పూర్తిగా విన్నారా, లేకపోతే పాయింట్ చెప్పారా, అలా ఏం పాయింట్ డిస్కషన్ చేశారు సార్. ఓకే, ఆయన ఆ మూమెంట్లో నాకు చెప్పిన తర్వాత, ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే ఆ కథలో మీరు రిలేట్ చేసుకుంటే మన అంటే మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఆ సినిమాల మీద కసి ఉంటుంది చూడండి. అంటే సినిమా అంటే చొక్కాలు చింపేసుకునే వాళ్ళు అందరం ఓన్ చేసుకుంటాం. మేము అందరం అలాగే